హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చంద్రకాని. ఈరోజు మనం చేసుకోబోయేది చాక్లెట్ కేక్. కావలసినవి మైదా 150 గ్రామ్స్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ 180 గ్రామ్స్, షుగర్ 150 గ్రామ్స్, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, చాకో చిప్స్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ 2 టేబుల్ స్పూన్స్, సాల్టెడ్ బటర్ 150 గ్రామ్స్, బాదాం, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిల్క్ 3 ఎగ్స్. ఇప్పుడు మనం బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని బటర్ని కూడా మెల్ట్ చేసుకుందాం. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మనకి ఇలా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దాంట్లోకి బటర్ వేసుకుందాం. బటర్ వేసుకొని మెల్ట్ చేసుకుందాం. మనకి బటరు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఇలా మెల్ట్ అయిపోయింది కదండి. ఇందులో ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 3 కూడా జల్లించి పక్కన పెట్టుకుందాం. ఇలాగా జల్లించుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఎగ్స్ తీసుకున్నాం కదండి, దీన్ని మనం బీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదండి. ఇందులో మనం ఇప్పుడు డార్క్ చాక్లెట్, బటర్, షుగర్ కలుపుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం కోకో పౌడర్, మైదా, బేకింగ్ పౌడర్ కలుపుకున్న మిక్చర్ వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇది కొంచెం థిక్ బ్యాటర్లా ఉంది కదా, దీంట్లో కొంచెం మనం మిల్క్ వేసుకుందాం. ఈ మిల్క్ వేసుకొని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందాం కదండి. ఇలా రావాలి బ్యాటరు. ఇప్పుడు మనం ఫైనల్గా చాకో చిప్స్ వేసుకుందాం. ఆల్రెడీ నేను కొన్ని వేసాను, మీకు చూపిందామని కొంచెం చూపిస్తాను. ఇది బాగా బీట్ చేసుకున్నాం కదండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్లోకి వేసేసుకుందాం. ఇలా పేపర్ కూడా పెట్టుకోవాలండి. వేసుకున్నాం కదండి. మనం ఇప్పుడు స్లోగా ట్యాప్ చేసుకుందాం. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. దీన్ని ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన మనం బాదం కట్ చేసుకున్న బాదం వేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, అంటే స్టాండ్లాగా ఒక గిన్నె పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను. ఒక 15 మినిట్స్ ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దాంట్లో మనం కేక్ బౌల్ పెట్టేసుకొని ఒక 30 to 35 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం తీసుకొని అది చల్లగా అయిన తర్వాత డీమోల్డ్ చేసుకుందాం. ఫైనల్లీ మన చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, సాయి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్.